తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోత మోగిస్తుందా? 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కావడంతో పార్టీల్లో ఆశావాల హడావుడి మొదలైందా? రాష్ట్రంలోని పార్టీల బలాబలాల ప్రకారం ఆ 2 స్థానాలు దక్కేది ఎవరికి? ఆ రేసులో ఉన్న నేతలు ఎవరు? లెట్స్ వాచ్. పార్లమెంటు ఎన్నికలకు ముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైందా? కౌన్సిల్లో ఖాళీ అయిన 2 స్థానాలను ఎవరు భర్తీ చేయనున్నారు? బీఆర్ఎస్ పార్టీ తరపున మండలిలో ఎవరు అడుగు పెట్టబోతున్నారు? మొన్నీ మధ్యే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా మరో ఎన్నికల నగారా మోత మోగిస్తోంది. 2 ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఆ స్థానాలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కౌన్సిల్లో ఆ 2 స్థానాలు ఖాళీ కావడంతో వాటి భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 18న నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 22 కాగా జనవరి 29న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. వాస్తవానికి శ్రీహరి, కౌశిక్ రెడ్డి పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలు అప్పటి వరకు కొనసాగనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 64 మంది, బీఆర్ఎస్ కు 39 మంది, ఎంఐఎం కు 7, బీజేపీకి 8 మంది, సిపిఐకు 1 శాసనసభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తమకే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో వారి బలం 46కు చేరుతుంది. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన 2 స్థానాలకు గాను ఒక్కో స్థానానికి 46 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరం ఉంటుంది. శాసనసభలో పార్టీల బలాబలాల ప్రకారం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెరో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే టెక్నికల్ గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2 ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి వేర్వేరుగా నోటిఫికేషన్ ఇస్తే 2 ఎన్నికలు జరిగి అధికార కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది. దీంతో 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఒకవేళ అలా జరిగితే ఈ విషయంపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. మరోపక్క ఖాళీ అయిన 2 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో ఆశావహుల సందడి మొదలైంది. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. పార్టీ పెద్దలు కలిసి వారి మనసులో మాటని చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికను ఆచితూచి నిర్ణయించాల్సి ఉంటుంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే నేతను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని సమీకరణాలను అంచనా వేసిన తర్వాతనే బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో పోటీ తీవ్రంగా ఉందట. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా గవర్నర్ రిజెక్ట్ చేశారు. దీంతో వారిద్దరూ ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం కోసం ఆశగా చూస్తున్నారు. ఇక వారే కాకుండా మొన్నటి ఎన్నికల్లో అవకాశం దక్కని తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, చిలుముల మదన్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన బూడిద భిక్షమయ్య గౌడ్, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు రేసులో ఉన్నారట. ఇక తొలి నుంచి పార్టీలో ఉన్న కర్నె ప్రభాకర్, గ్యాదరి బాలమల్లు, నారదాసు లక్ష్మణరావు, కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు కూడా అధినేత పరిశీలనలో ఉన్నాయనే చర్చ నడుస్తోంది. మండలిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందన్న ఆశతో అధిష్టానం ఆశీస్సుల కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు ట్విస్ట్ అంతా కేంద్రం ఎలక్షన్ కమిషన్ ముందుంది. ఒకే నోటిఫికేషన్ లో 2 ఎమ్మెల్సీల ఎన్నిక నిర్వహిస్తే బీఆర్ఎస్ కు లాభం, లేకుంటే 2 కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. మరి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏం మెలికి పెట్టనుందో చూడాలి.